ఈరోజు దేవుని వాగ్దానము, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే సంతోషంతో ఉంటారో వారు ఆరోగ్యవంతులుగా ఉంటారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి ఈ సంతోషము మనకు ఎక్కడ దొరుకుతుందంటే, ఈ లోకంలో అనేక రకాలైన సంతోషాలు ఉన్నవి కావి అవేమీ మనకు సంతృప్తిని కలుగజేయవు. దేవుని సన్నిధిలో నిత్యానందము కలదు. దేవుని సన్నిధిలో సంతోషము కలదు. ఆయన కుడి చేతిలో సుఖములు కలవని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని చెప్తూ ఉన్నాడు. దేవునిలో నిజమైన సంతోషం ఉన్నది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ వాక్యాన్ని విన్నప్పుడు మేము ఎల్లప్పుడూ ఎలాగ దేవుని యందు ఆనందించగలము? మా కుటుంబంలో అనేక సమస్యలు, కన్నీరు, వేదన, శోధన ఉంటుంది. ఎప్పుడు ప్రభువునందు ఎలాగూ ఆనందించగలము అనే డౌట్ మీకు రావచ్చు. అయితే చూడండి, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 4వ వచనములో ప్రభువునందు ఆనందించుడి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు గనుక నీవెప్పుడూ ఆనందంగా ఉండాలి. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తానని, నీ ఆశలు ఏవైనాను ఆయన నెరవేరుస్తాడని, ఆయన చిత్తానుసారముగా నీవు అడిగిన ప్రతి అవసరము దేవుడు నెరవేర్చి నీ హృదయానికి ఆనందాన్ని ఇస్తాడని నీవు నమ్మి, మరి దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడని నమ్మి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. నీవు సంతోషించాలి. అంతా నీ మేలుకే జరుగుతుంది. కాబట్టి సమస్తము దేవుని యందు విడిచిపెట్టి, ప్రయాసను, బాధను దేవునికి విడిచిపెట్టి, నీవు దేవుడు నీలో ఉన్నందుకు, దేవుడు నీకు తోడై ఉన్నందుకు సంతోషించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనములో నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపును. దేని ద్వారా దేవుడు మనల్ని ఆనందంతో నింపుతాడంటే, ప్రతిరోజు మనము విశ్వాసముతో నింపబడినప్పుడు మన హృదయము ఆనందంతో ఉంటుందంట. ఎల్లప్పుడూ మనం ఆనందిస్తాం. అయితే నీవు అవిశ్వాసం చూపెడితే, దేవుని వాగ్దానం పట్ల విశ్వాసం లేకుండా ఉంటే మాత్రము నీ హృదయము మనోవేదన, దుఃఖముతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి దేవుడు విశ్వాసము ద్వారా నీకు ఆనందాన్ని కలుగజేస్తాడు. నీ హృదయములో విశ్వాసమును కలుగజేసి, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నందున దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, నన్ను నడిపిస్తాడు, నా బిడ్డలను పోషిస్తాడు, ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు, నన్ను ఆనందింపజేస్తాడు, నా హృదయ వాంఛలు తీరుస్తాడనే విశ్వాసము నీవు కలిగి ఉన్నప్పుడు నీవు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తావని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనములో విమోచింపబడిన వారు సంతోషగానము చేయుచు సియోనుకు తిరిగి వచ్చెదరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. విమోచింపబడిన వారు ఆనందిస్తారంట. దేని నుండి మనకు విమోచన అంటే, పాపముల నుండి విమోచన, రోగముల నుండి విమోచన, అవిశ్వాసము నుండి విమోచన, అపవిత్రత నుండి విమోచన కలిగినప్పుడు మరి మన హృదయములు సంతోషగానం చేసి సియోనుకు తిరిగి వస్తారు. సియోను అనగా దేవుని మందిరము. యేసయ్య నీ హృదయములో ఉన్నప్పుడు, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడని నీవు నమ్మినప్పుడు నీ హృదయములో సంతోషము కలుగుతుంది. అప్పుడు నీ ఎముకలకు ఆరోగ్యము కలుగుతుంది. నిజమైన సంతోషము నీకు దేవుడు కలుగజేస్తాడు. ఎక్కడా లేదు ఈ లోకములో, ఎక్కడా కూడా నిజమైన సంతోషము, శాశ్వత కాలం ఉండే సంతోషము ఈ లోకములో లేదు. కానీ దేవుని యందు ఎవరైతే నిలిచి ఉంటారో
వారు భయపడరు, కలవరపడరు, విశ్వసించి ఆనందిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. రేపటి కాలమున దేవుడు మాకు అన్యాయం చేయడు, దేవుడు నన్ను తలదించుకునేటట్లు చేయడు, నా జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడు, నేను ఆయన చిత్త ప్రకారం జీవిస్తున్నాను కదా, ఆయన ఆజ్ఞానుసారముగా బ్రతుకుతున్నాను కదా, దేవుడు నన్ను పస్తుండనియ్యడు అనే విశ్వాసము నీవు కలిగి ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందిస్తావని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి అవిశ్వాసులుగా ఉండవద్దు, అపవిత్రతలో బ్రతకవద్దు, నిరీక్షణ లేకుండా ఉండవద్దు. అవన్నీ నీవు కలిగి ఉంటే నీ జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. నీవు సంతోషించాలంటే దేవుని యందు ఆనందించు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఈ లోకములో నీకెవ్వరూ అద్భుత కార్యములు చేయకపోవచ్చు, ఎవరు న్యాయం చేయకపోవచ్చు. దేవుడు నీతి న్యాయములు జరిగిస్తాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు కాబట్టి నీవు భయపడకు. దేవుని యందు విశ్వాసం ఉంచేవారు కలవరపడరు, ఏడరు, దుఃఖించరు, మరి ఏ విధమైన కృంగిబాటులో ఉండరు. దేవుని యందు విశ్వసించేవారు ఆనందంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు. మీరు చిన్న బిడ్డల వలె దేవుని యందు ఆనుకుని అద్భుతమైన కార్యములు చూస్తూ ప్రతిదినము దేవుని యందు ఆనందించుడి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.